రుద్ర వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వచ్చాడేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కిచెన్ యూటిలిటీస్ ఎక్కడుంటాయి? బావగారు. బావగారా? వీళ్ళు నన్ను ఏంటి, వీళ్ళు నిన్ను టీజ్ చేస్తున్నారా? కుర్రాళ్ళు కదా, మామూలే. ఇది మన ఇల్లు కాదు కదమ్మా, సేఫ్గా సెక్యూర్గా ఉండడానికి. సూపర్ మార్కెట్ అంటే రోజుకి 100 మంది వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళలో అందరూ మంచివాళ్లే ఉండరు, కొందరు ఎదవలు కూడా వస్తుంటారు. ఏం చేస్తాం? ఇప్పుడంటే నేనున్నాను, వద్దురా కరెక్ట్ కాదురా అని 4 బాది 4 మంచి మాటలు చెప్పి చూస్తాను. రేపొస్తే, ఎల్లుండొస్తే, ప్రతిసారి నేనుండి కాపాడలేను కదమ్మా. సో నిన్ను నువ్వే సెక్యూర్ చేసుకోవాలి. నేనా? ఏ ఆడపిల్లని నేనేం చేయగలను అని భయమా? ఎందుకమ్మా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటారు? డైలీ ఇంట్లో ఎన్ని కష్టమైన పనులు చేస్తారు మీరు. మురికి పట్టిన బట్టల్ని బాగా నానబెట్టి నేలకేసి బాస్తారు కదా, మరి మురికి పట్టిన బుర్రల్ని బాదలేరా? ఇంట్లో కత్తితో కూరగాయల్ని కొసకొసో కోసేస్తారు, అలాంటిది మిమ్మల్ని కారు కూతలు కూస్తున్న నాలికని కోయలేరా? బలమైన కట్టెల్ని కూడా విరిచి పొయ్యిలో పడేసే మీరు మీ మీద చెయ్యి వేయబోయిన వాళ్ల కాళ్ళు చేతులు విరిచి పడేలేరా? భయపడితే భయపెడతారు, అదే తిరగబడితే మళ్ళీ నీ వైపు తిరిగి చూడ్డానికి కూడా భయపడతారు. నువ్వు మొదలుపెట్టు, పోపులోకి కరివేపాకును కూడా పంపిస్తా. మక్కం రాస్కెల్స్, నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? మిమ్మల్ని ఏంట్రా, పర్ఫ్యూమ్ స్మెల్ చూస్తావా? చూడరా, చూడు చూడు. నీకేంట్రా, ఏ సోప్ యూజ్ చేస్తున్నానో చెప్పాలా? గ్లామర్ గ్లామర్ కావాలరా నీకు? గ్లామర్ గ్లామర్ కావాలా? గ్లామర్ కావాలరా నీకు? గ్లామర్ ఏంట్రా, మీద చెయ్యేస్తావురా, కన్ను కొడతావురా, కాలు తొక్కుతావా? ఇలాగేనా? ఇలాగేనా? ఇలాగే కదా. గ్లామర్ కావాలా? గ్లామర్ పెర్ఫ్యూమ్ కావాలా? మక్కం సార్, కెమెరాకి కాస్త బూజు పట్టింది, దులిపే. అలాగే సార్. వీరు, హాయ్ బావా. నువ్వేంటి వీరు ఇక్కడ? అది వేరే పని మీద ఇటుగా వెళ్తూ ప్రమీల సూపర్ మార్కెట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది కదా, కంగ్రాచులేట్ చేద్దామని వచ్చాను. నీ ప్లాన్ ఫెయిల్ అయింది కదా బావా? అదే, నువ్వు ఎక్కడికో వెళ్ళాలని ప్లాన్ చేసుకుని అది మానుకొని ఇటొచ్చావు కదా,
అందుకే అది ఫెయిల్ అయింది కదా అంటున్నా. నాట్ ఏ ప్రాబ్లం బావా. ఇక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు వీరు. ప్రమీల అన్ని విషయాల్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తుంది. ఓహ్ గుడ్. ఆహా, కాకపోతే అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాల్లో టెన్షన్ ఫీల్ అవుతుంది. అలా టెన్షన్ ఫీల్ అవ్వకూడదని నేను మోటివేషన్ ఇచ్చేసా. నువ్వు మోటివేట్ చేయడంలో ముందుంటావు కదా బావా. నీ మోటివేషన్ వింటే ఎవరైనా స్ట్రాంగ్ అవ్వాల్సిందే. ఏదో నీ అభిమానం బావా. కాకపోతే నీకు విషయం తెలుసా, నాకేదైనా అనిపించిందంటే పూర్తిగా గడగడా చెప్పేంత వరకు నాకు నిద్ర పట్టదు. నీలాగా సగం చెప్పి చెప్పకుండా ఉండడం అబే మన వల్ల కాదు. వాట్ యు మీన్? నువ్వు పెద్దమ్మతో మాట్లాడుతూ ఉంటావు కదా వీరు. ఏ మ్యాటర్ ఎప్పుడు ఎలా కన్వే చేయాలో నీకు బాగా తెలుసు. ఇన్ఫాక్ట్ అప్పుడప్పుడు ఉచిత సలహాలు కూడా ఇస్తావనుకుంటాను. అవి కూడా ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి. నీలాగా స్పాంటినిటీతో మాట్లాడడం ఇంట్లో ఎవ్వరి వల్ల కాదు. కీప్ ఇట్ అప్. పొగుడుతున్నాడో తిడుతున్నాడో కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. నేను స్ట్రాటజికల్గా మాట్లాడతానంటున్నాడు. నైస్. థ్యాంక్ యూ బావా. నేను వెళ్ళొస్తాను. వీరు, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే మావయ్య గారు. ప్రమీలను కంగ్రాట్స్ చేయడానికి వచ్చాడట పెదనానా. ఓహో. యాదవా, కూర్చోరా, కూర్చో. ఇంకోసారి ఇలాంటి పని చేశారనుకో పాదేస్తాను. పృథ్రా, ఎవరు వీళ్ళంతా? ఏమైంది? ఏమీ లేదు పెదనానా. మీరు సేల్స్ అకౌంట్స్ చూడడానికి లోపలికెళ్తే ఈ లోపు ఒక చిన్న సీన్ జరిగింది. ప్రొవిజన్స్ కొనడానికి వచ్చిన వాళ్ళు ప్రమీలని కాస్త ఇరిటేట్ చేయబోతే ప్రమీల తనదైన స్టైల్లో వీళ్ళ గుణపాఠం చెప్పింది. సార్ గట్టిగానే చెప్పారు సార్. లేదు మక్కం, ప్రమీల చాలా పద్ధతిగా చెప్పింది. అదే మన వీరు సార్ అయితే ఇలా అమ్మాయిలు ఏడిపించే వాళ్ళని చెంపలు అటు ఇటు పగలగొట్టి మరి బుద్ధి చెప్పేవాడు. ఏం వీరు? ఆహా బావా, ఆఫ్ కోర్స్ బావా. అంటే మనం వాళ్ళకి మినిమం రక్షణ కల్పించడం మన బాధ్యత కదా. ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. ఏం చెప్పారు సార్? ఆడవాళ్ళని ఉద్ధరించడానికి పుట్టిన ఒక సంఘ సంస్కర్త సార్ మీరు. యు ఆర్ రైట్ మక్కం. థ్యాంక్ యూ సార్. కావాలంటే నువ్వే చూస్తావు కదా వీరు. నీ స్టైల్లో వాళ్ళకి బుద్ధి చెప్పి ప్రమీలకు సారీ చెప్పించు. అప్పుడు గాని మా మక్క నమ్మడు. కమాన్ వీరు. రండి సార్. లేవండ్రా. రాస్కల్స్, మేడంకి సారీ చెప్పి వెళ్ళిపోండి. సారీ మేడం. సారీ మేడం. ఇంకెప్పుడు ఇక్కడ కనపడకండి. పోండ్రా.